హాయ్ అండి. ఉసిరికాయలతోటి ఈ ఉసిరికాయ మురబ్బాని మీరు ట్రై చేసుకోండి. ఇది నేను ఇందులో కార్న్‌ఫ్లోరు, వాటర్ ఏం వేయకుండా ఓన్లీ ఉసిరికాయ బెల్లంతో చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. అలానే హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ ఒక అరకిలో ఉసిరికాయలని ఇలా కడిగి, తుడిచి, ఆరబెట్టిన తర్వాత ఇలాగా దబరాలో చిల్లుల గిన్నెలో వేసి ఉడకపెడుతున్నాననమాట. కింద నీళ్లు పోసి ఆ ఆవిరికి ఉడుకుతాయన్నమాట ఇవి. నేను కిలో కాయల్ని 3 రకాలుగా చేశానండి. ఇదేమో మురబ్బా చేశాను. ఇంకొకటేమో ఉసిరికాయల ముక్కలతో మురబ్బా చేశాను. ఇదేమో పేస్ట్ చేసి మురబ్బా చేశాననమాట. ముక్కల కింద కట్ చేసి బెల్లం వేసి ఇది ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు. అప్పుడు మొత్తము కూడా ఉడుకుతాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం చక్కగా ఉడుకుతాయి. ఇది ఉడికి ఇలా పగిలితాయి కూడా. ఇలా చక్కగా మొత్తం అన్నీ పగిలినవి చూస్తున్నారు కదా. ఇలాగా అయిపోయిన తర్వాత చల్లారినాక ఇలాగ తీస్తే ఉట్టినే ఇలాగా వచ్చేస్తాయి అనమాట గింజలు లోపలవి. ఈ విధంగా మొత్తం అన్ని కాయల్ని చేసుకోవాలి. ఈ ఉడికిన కాయల్లో సగాన్ని మురబ్బా చేస్తున్నానమాట ముక్కలతోటి. ఇదిగోండి వీటితో మురబ్బా చేస్తున్నాను. ఇంకొన్ని వాటితోటేమో ముక్కలు మురబ్బా చేశాను అనమాట పంచదార వేసి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీటితో పాటే కొంచెం అల్లం కూడా వేసుకోవాలన్నమాట. నేను పచ్చికాయలతోటి కొంచెం పచ్చడి పట్టానమాట, పచ్చిమిర్చి వేసి. దీంతో అయితే ఇలాగా మురబ్బా చేస్తున్నాను. కొంచెం ప్యాన్లో నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, అది మొత్తాన్ని ఇందులో టర్న్ చేసుకోవాలన్నమాట. ఇది సుమారు 1/2 కిలో కాయల్లాగా ఉన్నాయండి. ఎందుకంటే హాఫ్ కాయలేమో పచ్చడి కుంచేసాను, సగంలో సగమేమో ఉడకపెట్టినవి సగమే వేసాను. సో 1/2 కిలో బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను అనమాట. డైరెక్ట్ కొంచెం కొట్టుకొని బెల్లాన్ని ఇందులో డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో వాటర్ ఏం వేయట్లేదండి, ఓన్లీ ఉసిరికాయ బెల్లము అంతేను వేసిందల్లా. నేను అల్లం వేసాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట, రుచికి బాగుంటుంది. అలానే ఉసిరికాయలు వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గర పడినాక నిమ్మకాయ రసం అయితే వేసాను అనమాట. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. పొయ్యి మీద పెడితే ఆటోమేటిక్గా ఈ ఉసిరికాయ కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా, ఆ పేస్ట్లకి దగ్గర పడిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక చెక్క మాత్రమే నిమ్మకాయ రసం అయితే పిండానమాట. ఇందులో నిమ్మకాయ వేయటం వల్ల ఏంటంటే ఆ వగరతనం అనేది పోతుంది. ఇక్కడ చూడండి దగ్గర పడిపోతుంది ఇది మొత్తము కూడా. ఇది ఇంకా దగ్గర పడిపోయినాక మనం ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లోకి టర్న్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ పాన్కి విడిపోతుంది చూడండి, సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసానండి, మొత్తం టూ టైమ్స్ నెయ్యి వేసాను. ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ మురబ్బా మొత్తం ఇందులోకి టర్న్ చేసుకొని ఆరనిచ్చినాక ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలాగ స్టిక్కీగా ఉంటే గ్లూకోజ్ పౌడర్ కానీ లేదా పంచదార పౌడర్ కానీ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ముక్కలు వస్తున్నాయి కానీ కట్ చేస్తుంటే కొంచెం స్టిక్కీగా ఉంది. ఇలాగ కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలామంది అసలు నేను చూసిన వాటిల్లో కొంచెం కార్న్‌ఫ్లోర్ వాటర్లో కలిపి యాడ్ చేస్తారు, దానివల్ల కొంచెం గట్టి పడుతుంది అనమాట. నేను అలా కాకుండా ఓన్లీ మురబ్బాని బెల్లంతోటే పాకం వచ్చేలాగా చేశాను కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంది. అందుకని బెల్లం ఇలా పంచదార పౌడర్ని ఇలా వేసి తీస్తున్నాను అనమాట. మొత్తాన్ని కూడాను కోట్ చేస్తున్నాను అనమాట వీటిల్ని. ఇలా మొత్తం అన్నిటికి పంచదార పౌడర్ అప్లై చేసుకుంటే మనకి చేతికి అంటుకోదనమాట. ఇది కొంచెం స్టిక్కీగా ఉన్న గట్టిగానే ఉంటుందండి, ఎందుకంటే బెల్లం గట్టి పాకమే వస్తుంది. మనం డైరెక్ట్ వేసాం కాబట్టి, నీళ్లు పోయకుండా పాకం రానివ్వకుండా డైరెక్ట్ వేసాం కాబట్టి ఇలా అంటుకోకుండా కొంచెం పంచదార పౌడర్ని మొత్తం ఇలా అప్లై చేసుకొని మొత్తం టోస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని స్టీల్ డబ్బాలో ఉంచకూడదండి, ప్లాస్టిక్ దాంతో కానీ సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకి సంవత్సరం పాటు ఉంటాయి. బట్ ఈ చిన్న కొంచెమే కదండి నేను చేశాను, జస్ట్ ఒక 2-3 మంత్స్లో అయిపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇదిగోండి మొత్తం కోటింగ్ పంచదార పొడి అప్లై చేశాక ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఉసిరికాయలోనే సిరి ఉంది, అంటే ఆరోగ్యానికి సిరి అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అయితే